ఐ టు ఐ న్యూస్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి ముందుగా మా నమస్కారములు. ఈరోజు మనం చూసేది కొబ్బరి వలన కలిగే లాభాలు మరియు ప్రయోజనాలు. ఆలస్యం ఎందుకు? వెంటనే మన ఐ టు ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి ఒక ముఖ్యమైన పామ్ కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం కోకోస్ నుసిఫెరా. కోకాస్ ప్రజాతిలో ఇది ఒకటే జాతి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరికాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం ఇది. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్ల నుండి వివిధ రకాల పదార్థాలు అనేకమైన పద్ధతుల్లో ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ ఇసుక ప్రాంతాలలోనూ ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాల పాటు జీవించి ఉంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెల నెలా చిగురిస్తూ పూత పూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం, స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్ని, పానీయాన్ని, తలదాచుకునే చోటుని, జీవితానికి కావలసిన ఇతర నిత్యవసర వస్తువులను ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించే వారికి ఇది ఒక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్లిళ్లలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడటం జరుగుతుంది. కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ గట్టితనం గల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బొండంలోని నీళ్లు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్గా కొబ్బరి నీళ్లను ధారాళంగా వాడతారు. ఈ నీళ్లు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్తో పాటు పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఎలక్ట్రోలైటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు జలోధారానికి మూత్ర విసర్జన ధారాళంగా జరిగేందుకు, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడు, దిగ్భ్రాంతి కలిగినప్పుడు లేత కొబ్బరికాయ నీళ్లను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం బేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చు. హైపర్ ఎసిడిటీ ఉన్నప్పుడు కూడా దీనిని వాడవచ్చు. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆప్ చేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం బేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియాన్ని శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల, శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు గెంటడం వల్ల, అంటు రోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీన్ని స్పూన్ కోకోనట్ అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండి పదార్థాలు, మాంసకృతుల వల్ల పేగులలో
కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృతులతో కూడిన ఆహారంగా భావించబడుతుంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువులను చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చు. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది. బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేది ముందుగా క్రిమినాశినిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటీ ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకు, చట్నీలకు, తీపి పదార్థాల తయారీకి వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్ట్రాల్తో ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు. ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాధానమంటుంది. సాంకేతిక కొబ్బరిని కోకోస్ నుసిఫెరా అంటారు. నుసిఫెరా అంటే పొత్తుతో కూడుకున్నదని అర్థం. నట్ బేరింగ్ ప్రపంచంలో 3వ వంతు జనాభా వాళ్ళ ఆహారంలోనూ, ఆర్థిక సంపత్తులోనూ, ప్రతి పూజా పవిత్ర కార్యక్రమాలలోనూ చాలా భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది. కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మన దేశంలో శుభకార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజు అన్నిటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరి నూనె తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. వారి ఆరోగ్యము, సంపద కొబ్బరి పంట మీద ఆధారపడి ఉన్నాయి. కోట్లాది మంది జనం కొబ్బరి పంటనే జీవనాధారం చేసుకొని ఉంటున్నారు. కొబ్బరికాయలో 49% లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తల్లిపాలకు దాదాపు సమానం అంట. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కొనే రుగ్మతులను తగ్గించడంలో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని, పానీయాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కొబ్బరి చెట్టులో ప్రతి భాగము అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు. మీకు తెలుసా, కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని? అదే ప్రపంచ శ్రీఫల దినోత్సవము, కోకోనట్ డే. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 2న జరుపుతారు. ఏ ఋతువులో అయినా తాగదగినవి కొబ్బరి నీరు. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను, కొవ్వులు అసలుండవు, చక్కెర పరిమితంగాను ఉంటుంది. కొబ్బరి బోండం నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి లేమిని కరెక్ట్ చేస్తుంది. జీర్ణకోశ బాధలతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారం. విరేచనాలు అయినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్గా ఉపయోగపడుతుంది. పొటాషియం గుండె జబ్బులకు మంచిది. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో చెమటకాయలు, వేడి కురుపులు, అమ్మవారు జబ్బు, పొక్కులు తగ్గేందుకు కొబ్బరి నీటిని లేపనంగా వాడాలి. కొన్ని రకాల పొట్టపురుగులు కొబ్బరి నీటి వల్ల చనిపోతాయి. మూత్ర సంబంధమైన జబ్బులలోనూ, కిడ్నీ రాళ్ల సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది. మినరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ని క్లియర్ చేస్తుంది. పచ్చి కొబ్బరిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు, పాలు మంత్రజలంలా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఏ, బి, సి, రైబోఫ్లేవిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పిండి పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరికాయ ముదిరిపోయాక లోపల పువ్వు వస్తుంది.
అది గర్భాశయానికి మేలు చేస్తుంది. బాలింతలు అధిక రక్తస్రావముతో ఇబ్బంది పడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్‌ను తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది. నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది. గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరి పాలు తాగితే తగ్గుతుంది. కొబ్బరి నూనెలో 50% లారిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కోమలంగా తయారు చేస్తుంది. రోజు 2 చెంచాలు నూనె తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు మంచిది. థైరాయిడ్ సమస్యలు ఉండవు. పొడి చర్మము ఉన్నవారు పచ్చి కొబ్బరి తింటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది. కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృత కణాలు, మురికి తొలగిపోతాయి. మేను ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. కొబ్బరి పాలు తలకు పట్టిస్తే కేశాలు కాంతివంతంగా తయారవుతాయి. కొబ్బరికాయలోని తెల్లని గుజ్జురు మంచి ఆహారం. దీని కోరు నుండి కొబ్బరి పాలు తీస్తారు. దీనిలో 17% కొవ్వు పదార్థాలు ఉంటాయి. పాలు తీయగా మిగిలిన దానిని పశువులకు దాణాగా వాడతారు. కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బోండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవి కాలంగా చల్లగా దాహం తీరుస్తాయి. కొబ్బరి పుష్ప విన్యాసాల చివరి భాగాన్ని క్యాబేజీలాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కళ్ళు తీస్తారు. కొబ్బరి పీచుతో తాళ్ళు, చాపలు, పరుపులు తయారు చేస్తారు. ఇది వంట చెరుకుగా కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి కురుడి నుండి కొబ్బరి నూనె తయారు చేస్తారు. కొబ్బరి ఆకులు, చాపలు, బుట్టలు అల్లడానికి పందిరి, ఇంటి పైకప్పుల పైన వేస్తారు. కొబ్బరి నేలను కట్టలు కట్టి చీపురుగా ఉపయోగిస్తారు. కొబ్బరి చెట్టు కాండం కలపగా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు, స్తంభాలు క్రింద వాడతారు. ఇవి వంతెనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనె పొడి చర్మంతో సహాయం ఒక చర్మం మాయిశ్చరైజర్గా ఉపయోగిస్తారు. జుట్టు వాడినప్పుడు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి ఒక అధ్యయనంలో చూపబడుతుంది. విద్యుత్ లైటింగ్ ఆవిష్కరించడానికి ముందు కొబ్బరి నూనె ప్రధానంగా చమురు భారతదేశంలో ప్రకాశం కోసం ఉపయోగించారు. నూనె కొచ్చిన్ ఎగుమతి అయింది. కొబ్బరి నూనె సబ్బు తయారీలో ముఖ్యమైన ముడి పదార్థం. కొబ్బరి నూనెతో చేసిన సబ్బు ఇతర సబ్బులతో పోలిస్తే ఎక్కువ నీరు నిలుపుకుంటుంది. అందువలన తయారీదారు దిగుబడి పెరుగుతుంది. అయితే కష్టం ఉంటుంది. ఇది కఠిన జలం అనగా క్షార జలంలో మరింత సులభంగా నురుగు ఇస్తూ ఇతర సబ్బుల కంటే ఉప్పు నీటిలో మరింత కరుగుతుంది. హిందువుల సంస్కృతి సాంప్రదాయాలలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరికాయను పగలగొడతారు. దీనిని ఆత్మ సమర్పణంతో సమానంగా భావిస్తారు. భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మన i2i న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. మీ i2i న్యూస్.